Hello students, welcome back to our channel Maths by Shravan Vatambedu. ఈ వీడియో లెక్చర్లో మనం హౌ టు క్లియర్ DMGT JNTUA R23ది డిస్కస్ చేద్దాం. దీంట్లో యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ టాపిక్స్, కొన్ని మోడల్ ప్రాబ్లమ్స్ ఏవి ప్రాక్టీస్ చేయాలి అనేది కొన్ని మోడల్ ప్రాబ్లమ్స్ చూపిస్తాను యూనిట్ వైజ్. చూడండి, ఆల్రెడీ మనం JNTUA R20 చేస్తున్నాం. సేమ్ వీడియో అనుకోవచ్చు, ఎందుకంటే సిలబస్ ఏం మారలా, దాదాపు అదే సిలబస్. కాబట్టి మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు, అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సేమ్ టాపిక్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ కొద్దిగా చూపిస్తున్నాను అనుకోవడానికి. ఫస్ట్ యూనిట్ 1కి వచ్చామంటే యూనిట్ 1లో మనకు మెయిన్ PCNF PDNF ప్రాబ్లమ్స్ చూడండి. నార్మల్ ఫామ్స్, ప్రిన్సిపల్ కంజెక్టివ్ నార్మల్ ఫామ్, డిస్జెక్టివ్ నార్మల్ ఫామ్, వీటిపైన ప్రాబ్లమ్స్. ట్రూత్ టేబుల్ యూజ్ చేసి ప్రూవ్ చేసేటివి ఉన్నాయి, లాజిక్ స్టాండర్డ్ ఫార్ములాస్ యూజ్ చేసి ప్రూవ్ చేసేటివి ఉన్నాయి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఫస్ట్ మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఇది. నెక్స్ట్ మీరు ట్రూత్ టేబుల్ పైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. టాటాలజీ అని ప్రూవ్ చేయడం, ఒక ఈక్వివాలెన్స్ ఇచ్చి టాటాలజీ అని ప్రూవ్ చేయడం, కాంట్రడిక్షన్ అని ప్రూవ్ చేయడం, అటువంటి సమ్స్. డ్యూయాలిటీ ప్రిన్సిపల్ పైన ప్రాబ్లమ్స్, కొన్ని ఈక్వివాలెన్స్ని ప్రూవ్ చేయడం, అది ట్రూత్ టేబుల్ యూజ్ చేసి ప్రూవ్ చేసేటివి ఎక్కువ ఉంటాయి. కొన్ని లాస్ ఆఫ్ లాజిక్ అని ఉంటాయి, ఆ లాస్ ఆఫ్ లాజిక్ యూజ్ చేసి ప్రూవ్ చేసేటివి ఉంటాయి. ఓకేనా? అలానే కొన్ని స్టేట్మెంట్స్, కనెక్టివ్స్, వీటిపైన సింపుల్ డెఫినేషన్స్, కంజెక్టివ్, డిస్జెక్టివ్ ఇలా ఉంటాయి. కంజంక్షన్, డిస్జంక్షన్, ఇంప్లికేషన్, బై ఇంప్లికేషన్, వాటిపైన సింపుల్ ప్రాబ్లమ్స్ చూసుకుంటే బేసిక్ చిన్నవి షార్ట్ ఆన్సర్ ప్రాబ్లమ్స్కి యూజ్ అవుతాయి. అంటే షార్ట్ ఆన్సర్ ప్రాబ్లమ్స్ అంటే ఇలాంటి సమ్స్ ఏమన్నా: డిఫైన్ వెల్ ఫార్మ్డ్ ఫార్ములా, డిఫైన్ టాటాలజీ, కాంట్రడిక్షన్, స్టేట్ కాన్వర్స్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్, ఒక స్టేట్మెంట్ ఇచ్చి దానికి కాన్వర్స్ రాయమనడం, రైట్ డ్యూయల్ ఆఫ్ ఇది, సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ దిస్ వన్, ఫార్ ఆల్ దేర్ ఎగ్జిస్ట్ యూజ్ చేసి రాసేటివి. సో ఇలా మనకు షార్ట్ ఆన్సర్కి ఉపయోగపడతాయి ఆ డెఫినేషన్స్ నేర్చుకుంటే. ఇంకా ఎస్ఏ టైప్ సమ్స్కి వచ్చామంటే ఎస్ఏ టైప్లో వచ్చేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ. నేను చెప్పినట్టు డిస్జెక్టివ్ నార్మల్ ఫామ్, కంజెక్టివ్ నార్మల్ ఫామ్, PCNF PDNF ప్రాబ్లమ్స్ కానీ, ఇలా టాటాలజీ అని ప్రూవ్ చేయమని చెప్పడం కానీ. ఓకేనా? సో అలాంటి సమ్స్. ఇలా ప్రెమిసెస్ యూజ్ చేసేటివి, ప్రెమిసెస్ కూడా ఉంటాయి. ఆ ప్రెమిసెస్ పైన ప్రాబ్లమ్స్ కూడా, ఇన్ఫరెన్స్ థియరీ అనేసి ఉంటుంది, దానిపైన కూడా ప్రాబ్లమ్స్ ఇలా అడగచ్చు. అలానే ఇవి వ్యాలిడిటీని చెక్ చేయమని ఇన్ఫరెన్స్ థియరీ పైన. ఓకే, ఇది ఫార్ ఆల్ దేర్ ఎగ్జిస్ట్, అటువంటివి సింబల్స్ యూజ్ చేసి వీటిని ప్రూవ్ చేసేటివి. ఎగ్జిస్టెన్షియల్ క్వాంటిఫైయర్, ఆ క్వాంటిఫైయర్స్ పైన సమ్స్ కూడా ఉన్నాయి, ఇది కూడా నేను చెప్పున్నాను ఆల్రెడీ. ఇవి యూనిట్ 1కి రిలేటెడ్. ఓకేనా? సో సెకండ్ యూనిట్కి వచ్చామంటే ప్రిన్సిపల్ ఆఫ్ ఇంక్లూజన్, ఎక్స్క్లూజన్, పిజన్ హోల్ ప్రిన్సిపల్, ఇవన్నీ మనకు షార్ట్ ఆన్సర్లో కూడా అడుగుతుంటాడు. ఎక్కువ దీంట్లో ఏంటంటే గ్రూప్స్ పైన హోమోమార్ఫిజం, ఐసోమార్ఫిజం, సెమీ గ్రూప్ అంటే, సబ్ గ్రూప్ అంటే, ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్, ఆల్జీబ్రాయిక్ సిస్టమ్, వీటిపైన సమ్ సింపుల్ డెఫినేషన్స్. లాటిస్ పైన ప్రాబ్లమ్స్, లాటిస్ పైన సింపుల్ డెఫినేషన్స్ ఉన్నాయి, ప్రాపర్టీస్ ఉన్నాయి, వాటిపైన ప్రాబ్లమ్స్ కానీ, అవి ఇంపార్టెంట్. అవి కొద్దిగా చూసుకోండి సెకండ్ యూనిట్ పైన. సో ఇలా సెట్ థియరీ పైన కూడా అడుగుతాడు, సింపుల్ ప్రాబ్లమ్స్, స్టేట్ ప్రిన్సిపల్ అండ్ ఎక్స్క్లూజన్ ఫర్ ఎన్ సెట్స్. ఇలా మనం సెట్ థియరీ పైన స్కూల్లో నేర్చుకుంటాం ఇలాంటి ప్రాబ్లమ్స్. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా సెట్ థియరీ పైన అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో సెట్ థియరీ పైన వాటిని చూసుకోండి. సెట్ థియరీ పైన ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇవి సెట్ థియరీ పైన ప్రాబ్లమ్స్. ఇవి సెట్ థియరీ పైన, ఇవి కాంపోజిట్ ఫంక్షన్ పైన, ఇవి ఈజీగా ఉంటాయి. మనం స్కూల్లో నేర్చుకున్న ప్రాబ్లమ్స్. F సర్కిల్ G, G సర్కిల్ F, కాంపౌండ్ ఫంక్షన్స్. సో ఇలాంటి సమ్స్, F సర్కిల్ G హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు F ఇన్వర్స్ సర్కిల్ G ఇన్వర్స్. ఇంకా గ్రూప్స్ పైన ప్రాబ్లమ్స్. GB ద సెట్ ఆఫ్ ఆల్ నాన్ జీరో రియల్ నెంబర్స్ A స్టార్ B, బైనరీ ఆపరేషన్ ఇచ్చి ఇది ప్రూవ్ చేయమన్నాడు, ఎబిలియన్ గ్రూప్ అని. సో ఇవి గ్రూప్ పైన ప్రాబ్లమ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ గ్రూప్ పైన. ఫర్ ఎనీ ఎలిమెంట్ A, B ఇన్ గ్రూప్ G ప్రూవ్ దట్, ఇలాంటివి. డిఫైన్ సబ్ గ్రూప్, ఇలాంటివి. ఐసోమార్ఫిజం, హోమోమార్ఫిజం సమ్స్, అవి చూసుకోండి యూనిట్ 2లో.
అలానే యూనిట్ 2లో షార్ట్ ఆన్సర్ ప్రాబ్లమ్స్ కూడా అడగచ్చు. షార్ట్ ఆన్సర్ ప్రాబ్లమ్స్ సింపుల్గా ఉంటాయి. సెకండ్ యూనిట్ షార్ట్ ఆన్సర్ ప్రాబ్లమ్స్కి వచ్చామంటే ఇక్కడ చూసినట్లయితే మీకు ఇలా ఉంటాయి. స్టేట్ ఫ్యూజన్ హోల్ ప్రిన్సిపల్, ఇది ఈజీ సమ్. ఇది రైట్ ఫెబనాకెల్ ఫంక్షన్, మోనాయిడ్ విత్ ఎగ్జాంపుల్, ఐసోమార్ఫిజం గ్రూప్స్, ఇలాంటివి సింపుల్ డెఫినేషన్స్. నేను చెప్పిన గ్రూప్ డెఫినేషన్ కూడా అడగచ్చు. హోమోమార్ఫిజం అంటే ఏంది, ఐసోమార్ఫిజం అంటే ఏంది, ఆల్జిబ్రాయిక్ స్ట్రక్చర్ అంటే ఏంది. ఓకేనా. యూనిట్ 3కి వచ్చామంటే దీంట్లో పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ పైన ప్రాబ్లమ్స్, అలానే బైనామియల్ కోఎఫిషియంట్ కనుక్కునేటివి, బైనామియల్ థియరం పైన, మల్టీనామియల్ థియరం పైన ప్రాబ్లమ్స్ బాగా చూసుకోండి. ఇవి సమ్ రూల్, ప్రోడక్ట్ రూలు, కౌంటింగ్ ప్రిన్సిపల్స్, అవి షార్ట్ ఆన్సర్స్కి యూజ్ అవుతాయి. సో ఇవే ఎక్కువ పర్మిటేషన్, కాంబినేషన్, బైనామియల్ కోఎఫిషియంట్ పైన ప్రాబ్లమ్స్. సో ఇలాంటివి ఎక్కువ మనకు పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్లో చూస్తుంటాం. సక్సెస్ ఇలాంటివి ఇవి మనకు పర్మిటేషన్ కాంబినేషన్ రిలేటెడ్. ఇవన్నీ ఇది కూడా పర్మిటేషన్ కాంబినేషన్ రిలేటెడే. ఇది బైనామియల్ థియరం ప్రాబ్లమ్స్, పర్మిటేషన్ కాంబినేషను, బైనామియల్ థియరం. సో ఇవి స్టేట్ అండ్ ప్రూవ్ మల్టీనామియల్ థియరం, ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్. సో ఇది x⁴y³ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్, ఈ ఎక్స్పాన్షన్లో ఈ కోఎఫిషియంట్ కనుక్కునేటివి. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్, అవి చూసుకోండి. సో యూనిట్ 3 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్, ఫైండ్ స్టేట్ బైనామియల్ థియరం, ఎవాల్యుయేట్ దిస్ వాల్యూ, ఇలాంటివి. ఓకేనా. ఆ మోడల్ అని చెప్తున్నాను యూనిట్ 3 నుంచి. నెక్స్ట్ యూనిట్ 4కి వచ్చామంటే రికరెన్స్ రిలేషన్, సాల్వింగ్ రికరెన్స్ రిలేషన్ గన్ షాట్ ఒక సమ్ కన్ఫామ్గా పడుతుంది. యూజింగ్ డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. సబ్స్టిట్యూషన్ మెథడ్ అని, జనరేటింగ్ ఫంక్షన్ యూజ్ చేసి, మెథడ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ రూట్స్ యూజ్ చేసి, అలానే ఇన్హోమోజీనియస్ రికరెన్స్ రిలేషన్ సాల్వ్ చేయడం. ఈ రికరెన్స్ రిలేషన్ వరకే చూసుకున్నా చాలు. ఇంకొక మోడల్ ఏంటంటే కోఎఫిషియంట్ క్యాలిక్యులేట్ చేయమంటాడు జామెట్రిక్ ఫంక్షన్ యూజ్ చేసి, జనరేటింగ్ ఫంక్షన్ యూజ్ చేసి కూడా. సో అలాంటివి ఎక్కువ రికరెన్స్ రిలేషన్ పైన సమ్స్ చూడండి, ఇంకేం వద్దు. సో రికరెన్స్ రిలేషన్ ప్రాబ్లమ్ సమ్స్ చూసుకోండి. ఇది జనరేటింగ్ ఫంక్షన్ యూజ్ చేసి కోఎఫిషియంట్స్ కనుక్కునేది, జనరేటింగ్ ఫంక్షన్. ఓకే. ఇంకా రికరెన్స్ రిలేషన్తో సాల్వ్ ద రికరెన్స్ రిలేషన్ ఇచ్చాడు. ఇలాంటి సమ్స్ ఇంపార్టెంట్, వీటిల్లోనే మనకు మ్యాక్సిమం పడే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ క్వశ్చన్స్ కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే మనకి యూనిట్ 4 నుంచి వచ్చాయో అవన్నీ చూపించాను మీకు. యూనిట్ 5లో గ్రాఫ్ థియరీ, ఇది కంప్లీట్గా గ్రాఫ్. దీంట్లో ట్రీస్ పైన చూడండి, బైనరీ ట్రీస్, ప్లానింగ్ ట్రీ, డైరెక్ట్ ట్రీస్, వాటిపైన కన్ఫామ్ ఉంటాయి. అలానే గ్రాఫ్స్, హ్యామిల్టన్ గ్రాఫ్స్, క్రోమాటిక్ నెంబర్ కనుక్కునేది, ద 4 కలర్ ప్రాబ్లం, ప్లానార్, యూలర్ గ్రాఫ్స్, యూలర్ సర్క్యూట్, మల్టీగ్రాఫ్స్, వీటిపైన మీకు యూనిట్ 5లో మ్యాక్సిమం క్వశ్చన్ పడేది ఉంటుంది. అవి కూడా ఉన్నాయి మనకు డిస్క్రిప్షన్లో. నేను ఈ చాప్టర్కి, ఈ సబ్జెక్ట్కి సంబంధించిన ప్లేలిస్ట్ కంప్లీట్గా నేను పెడతాను, మీరు చూడొచ్చు. ఓకేనా. అవన్నీ. సో యూనిట్ 5లో ఇక్కడ చూసారంటే సింపుల్ డెఫినేషన్స్ కూడా మనకి ఎస్ఏకి అడిగినట్టువి ఇవన్నీ. డిఫైన్ గ్రాఫ్, సింపుల్ గ్రాఫ్, కంప్లీట్ గ్రాఫ్, బైపార్టైట్ గ్రాఫ్, ఇలాంటివన్నీ, బైపార్టైట్ గ్రాఫ్ విత్ ఎగ్జాంపుల్స్, ఇవన్నీ. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇన్సిడెంట్ అండ్ అడ్జసెంట్ మ్యాట్రిక్స్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్. సో ఇవి కూడా ఇంపార్టెంట్. ఓకేనా. సో అలానే ఇలాంటి ప్రాబ్లమ్స్. Explain about isomorphism graphs of 2 graphs. Explain about BFS spanning tree. BFS, by using BFS finding spanning tree. State and prove Euler's formula. ఓకేనా. ఇది కూడా నేను చెప్పున్నాను. క్రుష్కల్స్ అల్గారిథం, బై యూజింగ్ క్రుష్కల్స్ అల్గారిథం మినిమం స్పానింగ్ ట్రీ కనుక్కోవడం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్. ఓకేనా. యూనిట్ 5లో. ఇక యూనిట్ 4, యూనిట్ 5లో మీరు షార్ట్ ఆన్సర్స్ చూసినట్లయితే ఈజీగానే ఉంటాయి. యూనిట్ 4లో షార్ట్ ఆన్సర్స్ ఇవి సింపుల్వి. ఫస్ట్ టర్మ్ కనుక్కోండి, సెకండ్ టర్మ్ కనుక్కోండి, సాల్వ్ ద సింపుల్ రికరెన్స్ రిలేషన్స్, ఇవి షార్ట్ ఆన్సర్స్ యూనిట్ 4లో. అలానే యూనిట్ 5లో సింపుల్ డెఫినేషన్స్ అడగచ్చు. ఇలాంటి డెఫినేషన్స్, సింపుల్ డెఫినేషన్స్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వర్టిసెస్ అండ్ ఎడ్జెస్ ఆఫ్ ఏ బైపార్టిక్ గ్రాఫ్ K for 7.
డెఫినేషన్స్, ఇలాంటి డెఫినేషన్స్, డిఫైన్ బైనరీ ట్రీ విత్ ఎగ్జాంపుల్, డిఫైన్ యూలర్ సర్క్యూట్ విత్ ఎగ్జాంపుల్. సో అలాంటివి డెఫినేషన్స్, సింపుల్ డెఫినేషన్స్ చూసుకుంటే ఈజీగా మీరు డిఎంజిటి సబ్జెక్ట్ని క్లియర్ చేయొచ్చు. ఓకేనా, అది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.